ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పునఃప్రారంభం కోసం ఆదిలాబాద్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు ఇక్కడ విద్యార్థి యువత పోరు గర్జన సభ నిర్వహించారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ హాజరయ్యారు. మరి ఇక్కడ విద్యార్థి పోరు గర్జన మీరు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్దేశించి మరి నేటి జంజీ యువతకు మీరు ఏం సందేశిస్తారు? ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న సిసిఐ ఓపెన్ చేయడం కోసం ఇక్కడున్న ప్రజలు విద్యార్థులు కలిసి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా రిలే నిరాదీక్షలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో విద్యార్థి యువజన గర్జన సభని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు రామన్న గారు, జోగు రామన్న గారు కూడా మనతో అందరితో పాటు ఉన్నారు. గత 10-12 సంవత్సరాలుగా వారు మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన ఈ ప్రజలలో భాగంగా ఉన్నారు కనుక ఈ కంపెనీ ఓపెన్ అవుతే ఇక్కడ ఉన్నటువంటి ఒక 6-7 వేల మంది నిరుద్యోగులకి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది, ఇంకొక 5-6 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రజలతో, వామపక్ష పార్టీలతో, విద్యార్థి యువజన సంఘాలతో ఆయన భాగస్వామ్యంగా ఉండి పోరాటాన్ని నడుపుతున్నందుకు మనందరం సంతోషపడాలి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని విజ్ఞప్తి అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా? మీరు ఒకరి మీద ఒకరు నెపం మోపుకొని తప్పించుకోకుండా ఈ కంపెనీ దాదాపు 40 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి కంపెనీ, ఎందరికో ఉపాధినిచ్చినటువంటి కంపెనీ కనుక ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఉంది కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం 2000 కోట్ల డబ్బును దీనికి కేటాయించి ఇక్కడున్న 2300 ఎకరాల భూమిని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. స్థానికంగా ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా బీజేపీ పార్టీ నుంచి గెలిచారు కనుక వారి మీద కూడా ప్రజల బాధ్యత పెట్టారు కనుక కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు దీనికి కేటాయించవలసిన 250 కోట్లని కేటాయిస్తూ మిగతా డబ్బును వెంటనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారి దగ్గరికి వెంటనే అఖిలపక్ష బృందాన్ని తీసుకొని వెళ్ళే బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంది అని నేను కోరుకుంటూ, వెంటనే ఈ సమస్య పరిష్కారం కావాలి. ఆదిలాబాద్ జిల్లా అడవులతో కూడుకున్న జిల్లా, కష్టపడి పనిచేసే ప్రజలున్న జిల్లా, తెలంగాణకి ఇక్కడ అనేక సంపద ఇస్తున్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఈ కంపెనీ నడవడానికి కావలసిన సున్నప్రాయి ఉన్నది, రవాణా సౌకర్యం ఉన్నది, విద్యుత్ సౌకర్యం ఉన్నది, అదేవిధంగా కష్టించి పనిచేసే ప్రజలున్నారు. ఈ ప్రజలకి ఉపాధినిచ్చే పరిశ్రమని వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తారు. పాలమూరు బిడ్డగా మీరు ఆదిలాబాద్కు ఈ యొక్క పచ్చని అడవుల జిల్లాకు రావడం జరిగిందని చెప్పారు. సభలో మీరు చెప్పినటువంటి అంశాల పట్ల మరి ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ కూడా మీరు ఏం సందేశిస్తారు? నేను అదే చెప్పాను. నేను పాలమూరు జిల్లా అంటే మాది నల్లమల్ల అడవుల్లో ప్రాంతంలో ఉంటుంది మా ఊరు. నల్లమల్ల అడవుల్లో నుంచి నేను ఆదిలాబాద్ అడవుల దగ్గర వరకు వచ్చాను. ఈ ప్రజల పోరాటాలతో, ఇంద్రవెల్లి పోరాటంతో, కుమరం భీం పోరాటంతో నేను చైతన్యవంతమైన వాడిని, ప్రేరణ పొందిన వాడిని. అలాంటి గొప్ప పోరాట వారసత్వం ఉన్న ఈ జిల్లా ప్రజలు ఈ సిసిఐ కంపెనీ ఓపెన్ చేయించుకోవటం అనేది ఇది పెద్ద విషయం కాదు. మీరు తలుచుకుంటే, ఈ జిల్లాలో ఉన్న ప్రజలు తలుచుకుంటే, ఇక్కడ ఉన్న విద్యార్థి యువతరం తలుచుకుంటే, జోగు రామన్న గారు, మల్లేష్ గారు వీళ్ళందరి నాయకత్వంలో ఈ పోరాటం సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం నాకున్నది. అయితే మనం మౌనంగా ఉంటే ఏది కూడా సక్సెస్ కాదు. నేను విద్యార్థి యువజనులకి విజ్ఞప్తి చేస్తున్నా, వారి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగాలు లేక మీ పిల్లలు అనేక బాధలు అనుభవిస్తున్నారు కదా, ఆ బాధలు పోవాలంటే 6,000 మందికి ఈ కంపెనీ ఓపెన్ అయితే నేరుగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది కనుక మీ పిల్లలకు చెప్పండి. మీరు పిల్లలు రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వాలు కదులుతున్నాయి, భయపడిపోతున్నారు, ప్రధానమంత్రి గారే భయపడిపోతున్నారు, ముఖ్యమంత్రులు భయపడిపోతున్నారు కనుక ఈ ఆదిలాబాద్ టౌన్ పట్టణంలో ఉన్న ఒక 10,000 మంది విద్యార్థులు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక 5,000 మంది వస్తే ఒక 50 నుంచి 60,000 మంది ఇక్కడ ఒక్కరోజు కూర్చొని ఛాయ్ తాగిపోతే చాలు. ఏం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ కూర్చొని ఒక అరగంట సేపు ఛాయ్ తాగిపోతే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పరిశ్రమ ఓపెన్ చేస్తుందని ఒక నమ్మకం నాకున్నది. ఆ ప్రయత్నం ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ప్రారంభంలోనే మీరు సీసీఐకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, వారి అందరి కూడా చిత్రాలను, మరి వార్తా కథనాలు వచ్చినటువంటి సందేశాలను చూశారు. దాన్ని బట్టి ఏమర్థమైంది సార్? జోగు రామన్న గారు ఇక్కడ ఈ పోరాట సంఘము కమిటీ నాయకులందరూ తీసుకెళ్ళి ఆ ఫోటోలు చూపించారు. దాదాపు 2000 సంవత్సరం నుంచి 2014 నుంచి
ఉన్నటువంటి ఫోటోలన్నీ చూశారు. వీరు మంత్రిగా రామన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల్ని కలిసి వివిధ సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. తర్వాత ఈ విజ్ఞప్తిలో భాగంగా వీరి ఒత్తిడిలో భాగంగా పోరాటంలో భాగంగా అమిత్ షా గారే స్వయంగా ఈ టౌన్లో జరిగినటువంటి సభలో 2018లో ఈ కంపెనీ మేము మా ఎంపీని గెలిపిస్తే మేము కంపెనీ ఓపెన్ చేస్తామని చెప్పినట్లుగా అక్కడ ఫోటోలో ఉన్నది. కనుక ఆ ఫోటోలన్నీ చూసిన తర్వాత పోరాటానికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి, లాబింగ్కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి, ఇచ్చిన హామీలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. హామీలు ఇచ్చిన వాళ్ళు హామీ నెరవేర్చాలి. పోరాటం చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ పోరాటాన్ని అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు. కనుక లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ మీరు చొరవ తీసుకోండి. చొరవ తీసుకోకపోతే ప్రజలు మౌనంగా ఉండరు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఓట్లేసిన ప్రజలు, ప్రేమతో మీకు ఓట్లేసిన ప్రజలు ఈ పని చేస్తే మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ పని చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఓటు అనేది ఒక ప్రజాస్వామ్యంలో మనందరి చేతుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆయుధం కనుక ఆ ఎంపీ ఎమ్మెల్యే గారు స్పందించాలని కోరుకుంటున్నాను. సో ఇది మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో మరి సిసిఐ ప్రారంభమైతే ఇక్కడ రాబోయే యువతరానికి ఇది ఒక మంచి ఉపాధి లభించే అవకాశం ఉంది. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయనైతే ప్రొఫెసర్ కాసిం చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.